మనం గెలిచామని చెప్పుకోవటం కోసం, నా సింహాసనం కోసం, నా కిరీటం కోసం ఈ పురుషులందరినీ చంపేస్తే వీళ్ళ స్త్రీలు అధర్మబద్ధంగా, అవాంఛితంగా, విశృంఖలంగా ప్రవర్తిస్తే, ఆ ప్రవర్తించినందువల్ల వాళ్ళకి అవాంఛిత గర్భాలు కలిగితే, వాటి వలన వాళ్ళు సంతానం పుడితే, ఆ సంతానం ఏ కులానికి చెందుతారో, ఏ వంశానికి చెందుతారో, కులం అంటే కుదురు చెందుతారో తెలియదు కదా. తెలియకపోతే కులక్షయం అయిపోతుంది, వంశనాశనం అయిపోతుంది. అవాంఛితమైనటువంటి సంతానం పెరిగిపోయి వాళ్ళు వాళ్ళు ఎవరో ఏమిటో కూడా వాళ్ళ పుట్టుపూర్వతరాలు తెలియకుండా తండ్రి ఎవరు తల్లి ఎవరు అని చెప్పుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. కనుక కులక్షయం అయిపోతుంది, అవాంఛిత సంతానం ప్రబలిపోతుంది, అధర్మం ప్రబలిపోతుంది. అంటే ఒక కులం కానీ, ఒక కట్టుబాటు కానీ అలాంటి నియమాలు ఉండవు. ఇంత విపరీతమైన దారుణాలు జరిగేటటువంటి ఈ యుద్ధం అవసరమా? ఈ రాజ్యం అవసరమా? ఈ రాజ్యం అవసరమా? నా రాజ్యం కోసం నేను ఇవన్నీ చంపడం అవసరమా?